గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు గ్రామ శివారులో 18 అడుగుల ఏకరాతి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సోమవారం జరిగిన ఈ విగ్రహ ఆవిష్కరణకు మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ వచ్చారు. గణపతి సచ్చిదానంద స్వామికి భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గణపతి సచ్చిదానంద ప్రారంభించారు. మానవ జన్మ కదిలే వృక్షం, ఎంతో విలువైన వృక్షమే మానవ జన్మ అని అన్నారు. దేవుడు ప్రసాదించిన మానవ జన్మను ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సార్థకత చేసుకోవాలి. హనుమంతుడు గొప్ప స్వయం సేవకుడు. హనుమంతుడు మనకు సేవా విధానం, భక్తిని నేర్పించారు. అందరూ ఆ సేవా భక్తి మార్గంలో ముందుకు వెళ్లాలని సూచించారు. మనకి డబ్బున్నా ఉపయోగం లేదు, భగవంతుడి అనుగ్రహం ఉండాలి. డబ్బులున్నా సేవ చేయలేరు. ఇక్కడ అద్భుతమైన ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించిన ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి కృపకు పాత్రులయ్యారని గణపతి సచ్చిదానంద స్వామి చెప్పారు. ప్రపంచంగా పారాయణం చేయండి భక్తులందరూ కలిసి. విజయ్ కుమార్ గారు చిరంజీవి కావాల్సిందిగా కోరుచున్నాం. నిరంతరం దత్తనామం తప్ప నిరంతరం రాముల వారి కోసం చేయండి, మీకు మంచిది. మొత్తం ప్రపంచమంతా నేను చూడుతున్నా, ఒక చోట కాదు, అన్ని చోట్ల సత్సంగాలు చేస్తున్నారు. మీరు చెప్పిన ఊరు చెప్పండి, మీరు చెప్పిన దేశం చెప్పండి, నేను చెప్తాను. ఆ దేశాలంతా నేను వెళుతున్నాను. నాకు ఇక్కడ రావాలని ఏం లేదు. అమెరికాలో ఉంటే చాలు, కొన్ని కోట్ల రూపాయలు ఇస్తారు అక్కడ కార్యక్రమాల కోసం. నేను ఇక్కడ తెనాలి వచ్చి ఇంత కష్టపడాల్సిన పని లేదు. ఎవరో దారి ఉన్నారు, వాళ్ళని ఉద్ధరించడానికి వచ్చాను అంతే, ఇంకేమీ లేదు. నన్ను ఉద్ధరించుకోవటానికి కాదు, నేను డబ్బు పట్టుకోవటానికి కాదు వచ్చింది. జ్ఞాపకం పెట్టుకుంటాను. మీకు సార్థకం చేయాలనే దృష్టితోనే నాకు ఒక ఆజ్ఞ వచ్చింది. ఆజ్ఞ కోసం నేను వచ్చాను. పూర్వం ఈ ఒక దృశ్యము, ఇంకా దీని యంత్ర స్థాపన అంతా ఏం చేయలేదు. చిన్న గుడి కూడా కట్టాలనుకున్నాం. స్వామి గుడికే స్థాపన, దర్శ స్థాపన అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది పెట్టాను. దీన్ని ఇంకా అప్పటి నుంచి స్వామివారి తెనాల్లో హనుమంతుడి ఆలయం నిర్మించాలనేటువంటి ఆలోచనలో ఈ రోజున మరి 18 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని